పట్టణంలో మార్వాడీల దౌర్జన్యం, నాణ్యత లేని దుస్తులు వస్తువులు అమ్ముతున్న మహాదేవ్ షాప్ యాజమాన్యం జీరో బిల్లులు ఇస్తూ ఇటు ప్రజలను అటు అధికారులను మోసం చేస్తున్న మార్వాడీల దౌర్జన్యం రోజురోజుకి పెరిగిపోతుంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కూరగాయల మార్కెట్ వెనుక వీధిలో మహాదేవ్ బ్యాంగిల్స్ అండ్ వస్త్ర దుకాణంలో మహిళా దుస్తులు కొనుగోలు చేయగా అవి నాణ్యత లోపించడంతో సదరు మహిళ మరియు కుటుంబ సభ్యులు తిరిగి ఆ దుస్తులను తీసుకోవాలి అని కోరగా మేము రిటర్న్ తీసుకోమంటూ ఆ మార్వాడి వ్యక్తి దురుసుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న సిపిఐ పార్టీకి చెందిన మేకల శ్రీను అనే వ్యక్తి మార్వాడి వ్యక్తిని ప్రశ్నించగా అదే పదజాలంతో మాట్లాడసాగాడు. ఈ క్రమంలో మేకల శ్రీను మీడియాతో మాట్లాడుతూ జీరో బిల్లులతో నాణ్యత లోపించిన వస్తువులతో ఇటు ప్రజలను అటు అధికారులను మార్వాడీలందరూ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కోదాడ పట్టణంలో ఉన్న మార్వాడి షాపులను తనిఖీ చేయాలి అని, జీఎస్టీ బిల్లులు కట్టకుండా ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ నాణ్యత లోపించిన వస్తువులను ప్రజలకు అంటగడుతున్న ఇలాంటి షాపులను వెంటనే సీజ్ చేయాలి అని మార్వాడీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏం చేయలేదుగా, చేసేది ఏం లేదు కానీ రిటర్న్ లేదు. మీరు 1 అవర్ కి మీరు రిటర్న్ ఎందుకు తీసుకోరు? మేము ఏం చేయలేదుగా. మీరు ఏం చేసేది లేదు. ఏం చేసేది లేదు. ఎక్స్చేంజ్ కాదు, మీ దగ్గర తీసుకున్నదే కదా, ఇది మీ దగ్గర తీసుకున్నదే కదా. మా దగ్గర ఐటమ్ రిటర్న్ తీసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర అరే మేము ఏం చేయలేదు కదా. దీన్ని ఏమన్నా చేసినా మీరు దీన్ని లేదు. రిటర్న్ లేదు. అవునా, లేదు. సరే ఇది బిల్ 2200. ఇదేనమ్మా మీకు ఇచ్చేకి బిల్లు? ఓకే, అందరికి ఇదే బిల్లులు, జీరో బిల్లులు అమ్మ. ఇది ఇట్లా ఈ టైప్లో అందరికి ఇస్తుంది అన్నట్టు. హలో, సలామలేకుం. कितना नंबर है? 150 नंबर. వీళ్ళకి రూల్ ప్రకారం ఇవ్వకూడదట. బిల్లులు కూడా జీరో బిల్లులు ఇస్తారు వీళ్ళు. मेरे को आके बोला होता कि मेरे को एक्सचेंज करो तो मैं दे देता था। जीरो बिल मैं रिपोर्टर हूँ, पचने के लिए बोल दीजिए तुम्हारे को बोलना लेना ऐसा फेंक के नहीं बोलते रिपोर्टर बोल के। माँ कौन नहीं फेंकते अम्मा, अभी दिखा ना कैमरा में क्या करना है। अभी आके आइटम ऐसा हमें लोकल वाले कहीं का वैसे बात करते, इज्जत देना, इज्जत देते, हम भी देते, आप भी देते। और भैया ओ भैया दे दो। अच्छा ओ भैया हम भी इज्जत देते हैं। मैं बोलने के सुनो अभी आके ये आइटम मेरे को एक्सचेंज कर को दो, कलर नहीं अलग रहता। अभी आके ऐसा फेंक दे कि तुम्हें मैंने बदल के दो। मैं रिपोर्टर ఎందుకు మీరు అట్లా మాట్లాడతారు? హలో ఫస్ట్ మామూలుగానే అడిగారు కదమ్మా, ఈ కలరు మ్యాచ్ అవ్వలేదు. గుడ్ నేమ్ ఏంటో తెలియదు. ఈ షాప్ ఈ బిల్డింగ్ వేయక ముందు నుంచి మీ స్కూల్ కి పోయింది. కోదాడలో మార్వాడి షాపులలో నాణ్యత లేని సరుకులను అమ్ముకుంటూ సరైన బిల్లులు ఇవ్వకుండా ఒరిజినల్ బిల్లు అడిగితే మేము ఈ బిల్లు ఇవ్వం, మా ఇష్టం వచ్చిన బిల్లు ఇస్తామని చెప్పి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కస్టమర్లు ఇబ్బంది పాలు చేస్తూ మరి వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి
ఈ షాప్ యాజమాన్యం ఎవరైతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి నకిలీ వ్యాపారాలపైన అనేక దాడులు జరుగుతున్నప్పటికీ నకిలీ వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ పైగా వచ్చినటువంటి కస్టమర్లను బెదిరించే స్థాయికి రావడం అంటే దురదృష్టకరం. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఈ నకిలీలకు వ్యతిరేకంగా ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం, పోరాటం చేయాల్సిన సందర్భం కూడా ఆసన్నమైందని, జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వ ఖజానా గండి కొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా జీఎస్టీ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా మేము ఇవ్వమని చెప్పేసి మరి కస్టమర్ల మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఉన్నదంటే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో జీఎస్టీ బిల్లు ఒరిజినల్ బిల్లు ఇచ్చేంత వరకు భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని, తక్షణమే ఈ షాపుని సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.